హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేనైతే ఇప్పుడు మీకు మామిడాళ్ళ రసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇది కార్తీక మాసంలోనే అంటే చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది. చాలా బాగుంటుంది. ఇది నిమ్మకాయ వేసుకొని ఊరబెట్టుకుంటారు కూడా, ముద్దపప్పులో నంచుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒకసారి మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మీకు మామిడాళ్ళ రసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేనైతే 50 గ్రామ్స్ మామిడాళ్ళకి అంటే 2 టమాటా పళ్ళు తీసుకున్నాను. ఫస్ట్ మామిడాళ్ళని చెక్కు తీసి సన్నంగా కట్ చేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోండి. నేనైతే అప్పుడు నాకు పండుమిరపకాయలు ఉన్నాయి వేసేసుకున్నాను. తర్వాత కొంచెం మిరియాలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో మళ్ళీ 2 టమాటా పళ్ళు ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఒకసారి మిక్సీ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మామిడాళ్ళ పేస్ట్ని వేసుకొని మరొక్కసారి వేగించుకున్నాక దాంట్లోనే టమాటా ప్యూరీని వేసి దాంట్లోనే కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకుంటారు. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేగించుకున్నాక తగినంత చింతపండు పులుసు వేసి కావాల్సినంత వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కారం పసుపు వేసుకొని మరుగుతుండగా కొత్తిమీర వేసుకొని ముద్దపప్పు మీద వేసుకొని తిని చూడండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.